ఇవన్నీ టీవీ సీరియల్లో కాకుండా చాలా సింగిల్ ఎపిసోడ్ లేదా షార్ట్ ఫిల్మ్ యాడ్ ఫిల్మ్ లా చెప్పండి. చిన్నగా ఉంటాయి. ఓకే, చాలా చిన్నగా. ఓకే ఓకే చెప్పండి. చిన్నగా. ఓకే, మీదకి వస్తున్నావు. ఇక్కడ చూడండి. కళ్ళు కనిపించడం లేదా? ఆంకే నహీ దిఖ్ రहा. ऐसा देख रहा मेरे बारे तुम नहीं जानते, नहीं छोड़ूंगा मैं बेवकूफी. నీ మీద ఎవరు కొట్టారు? సన్నాసి 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 నీ మీద ఎవరు కొట్టారు? अच्छा నువ్వు సన్నాసి, तेरा अब्बा सन्नासी, तेरा दादा सन्नासी, तेरा दादी सन्नासी, तेरा चाची सन्नासी. ముందు కథ నేను చెప్తాను, కహాని मैं बोलूंगा. కొట్టారంటే 32 పళ్ళు రాలిపోతాయి కదా, నేను చెప్తా. दिब्बा मुकम दाना मैं चप्पल से मार दे तू. और मुझे पठाचो కప్పు పుచ్చుకుని కొడితే తుప్పు లేకపోతుంది. చుట్టూ పుచ్చుకుని గిరగల వేలకేసి కొట్టానంటే సచ్చుకుంటావు కదా, నేను చెప్తా. అమ్మ నేనేం అత్తా కూడల్లా? ఆ విషయం మీకు ఎలా తెలుసు మహారాజా? అయ్యో, అసలు ఇంత ప్రేమ, ఇంత అభిమానం అదే ఇంకెవరికి ఉండదమ్మా, అత్త కోడలు తప్ప. సరే, అత్త కోడళ్ళు భయభర్త రైవల్రీ తెలుసు, కానీ ఒకేసారి ఇద్దరు ఇక్కడికి ఎలా ప్రమోషన్ వచ్చిందో చెప్పండి. నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఈ బూడి ముసలి నక్క నక్కనైతే నువ్వు కుక్కవే, పందివి, ఊర పందివి. నువ్వు మోటా మోటా ఊర పందివే. అమ్మా, ఎవరైనా మొగుడు పిల్లలు ఎన్నిసార్లు పుట్టుకున్నా తిట్టుకున్నా ఆ రాత్రికే అయిపోతాయి. లేదా మరుసటి రోజు రాత్రికి భోజనం పెట్టేదాన్ని మొత్తానికి కాంప్రమైజ్ అయిపోతారు. కానీ అత్తా కోడలు మాత్రం కాంప్రమైజ్ కాను గాక కారు. అసలు సచిన్ తర్వాత కూడా ఇదేంటి రైవల్రీ?